నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను సౌజన్య. భారతదేశంలో శ్రామిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది. నవంబర్ 21 నుంచి కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చింది. కనీస వేతనం, ఉద్యోగ నియామక పత్రాలు, మహిళలకు సమాన వేతనం, గ్రాట్యుటీ, సామాజిక భద్రతకు సంబంధించి 40 కోట్ల మందికి పైగా కార్మికులపై ఈ కొత్త చట్ట ప్రభావం చూపనుంది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి కొత్త వేగాన్నిచ్చే ముఖ్యమైన చర్యగా మోదీ ప్రభుత్వం అభివర్ణించిన ఈ కొత్త చట్టం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఉద్యోగుల జీతం తగ్గుతుందా? పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలు రూపొందించారా? కార్మికులకు మేలు చేసే నిబంధనలు పెట్టారా? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ఉద్యోగికి వచ్చే జీతంలో బేసిక్ పే కనీసం 50% ఉండాలన్న నిబంధన పెట్టారు. దీంతో మన జీతం నుంచి పీఎఫ్ కు 12%, గ్రాట్యుటీకి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. ఫలితంగా ఇప్పుడు వస్తున్న టేక్ హోమ్ జీతం కంటే ఇక ముందు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే కొత్త నిబంధన వల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ బెనిఫిట్ లభిస్తుంది. ప్రతి నెల 7వ తేదీలోపు ఉద్యోగులకు వేతనం చెల్లించాలి. ఉద్యోగి కంపెనీలో చేరిన 5 ఏళ్ల తర్వాత ఇచ్చే గ్రాట్యుటీ ఏడాది తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నియామక పత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. 300 మంది కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి లేకుండానే తొలగించవచ్చు. ఇంతవరకు ఈ అవకాశం 100 మంది ఉద్యోగులున్న కంపెనీకే ఉండేది. కంపెనీలో ఉద్యోగులను 8 నుంచి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు. అయితే పని గంటలు వారానికి 48 గంటలకు మించరాదు. ఓవర్ టైం చేయించుకుంటే డబుల్ శాలరీ ఇవ్వాలి. ఓలా, ఊబర్ డ్రైవర్లు, జొమాటో, స్విగ్గీ వంటి డెలివరీ పార్ట్నర్స్కి కూడా లేబర్ కోడ్ను అమలు చేయాల్సిందే. దేశంలో ఏ ప్రాంతంలో అయినా పని చేసేందుకు కాంట్రాక్టర్లకు ఒకే లైసెన్స్ సరిపోతుంది. ఇది 5 ఏళ్ల వరకు చెల్లుతుంది. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు చేయించాలి. మహిళలకు పురుషులతో సమాన వేతనం చెల్లించాలి. మహిళల అభిష్టం మేరకు సరైన భద్రత కల్పించి వారిని నైట్ షిఫ్ట్లలో కూడా పని చేసుకోనివ్వచ్చు. అసంఘటిత రంగంలోని మహిళలు కూడా 26 వారాల వేతనంతో కూడిన సెలవులతో పాటు ప్రసూతి ప్రయోజనాలు పొందుతారు. ఏ రాష్ట్రం కూడా ప్రభుత్వం నిర్ణయించే కనీస వేతనం కంటే తక్కువ చెల్లించరాదు. ఉద్యోగులకు 20 లక్షల రూపాయలలోపు ఇచ్చే గ్రాట్యుటీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల్లోనూ సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. కొత్త చట్టంలోని కొన్ని నిబంధనలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 300 మంది కార్మికులను కలిగి ఉన్న కంపెనీలు దేశంలో 5% మించి లేవని, అంటే 95% కంపెనీల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని కార్మిక నాయకులు విమర్శించారు. ఏడాది పాటు పనిచేస్తే 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా ఇవ్వాలి. కానీ కంపెనీలు గ్రాట్యుటీని తప్పించుకునేందుకు 11 నెలలు పని చేయించుకుని ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందన్నారు. లేబర్ కోర్టును రద్దు చేసి ఇండస్ట్రియల్ జస్టిస్ కమిషన్ను సృష్టించారని, ఇప్పటికీ ఆ కమిషన్కు 2 న్యాయమూర్తులను నియమించలేదని తెలిపారు. ఏది ఏమైనా కూడా కొత్త కార్మిక చట్టాలపై మిశ్రమ స్పందన వస్తోంది.